నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వైకాపా కార్యదర్శి లింగమయ్య కుటుంబ సభ్యులను కలిసిన మాజీ ముఖ్యమంత్రి. బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రజల అభ్యున్నతే నా లక్ష్యమన్న కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్. చిలుకూరు బాలాజీ ఆలయంలో వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం. మచ్చబొల్లారంలో హిందూ శ్మశాన వాటికను హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారని కాలనీవాసుల ఫిర్యాదు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల పాపిరెడ్డిపల్లిలో వైకాపా కార్యదర్శి లింగమయ్య కుటుంబ సభ్యులను కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవలనే ఉగాది పండుగ సందర్భంగా పాపిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణలో వైకాపాకు చెందిన కార్యకర్త లింగమయ్య ప్రత్యర్థులు టీడీపీ వారి చేతిలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన అనంతరం అనంతపురం సవేరా ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటన గురించి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రాల్లో జరిగిన ఘటన, ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు, రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ
ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని, తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని, ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్పోన్ చేయించారు. మరో 50 చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో. మండల కేంద్రంలోని శివాజీ వివేకానంద విగ్రహం నుండి అంగడి బజార్ వరకు 65 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డుకు బండి సంజయ్ ప్రారంభించారు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బోడి శోభతో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పాటు కొడిమయ్యల మండల కేంద్రంలో 3,50,00,000 రూపాయల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు అభివృద్ధి పనులు పరిశీలించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో నిర్మించిన సీసీ రోడ్లను, ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన కిచెన్ షెడ్, కమ్యూనిటీ హాల్, PACS భవనాలు అభివృద్ధి పనులను బండి సంజయ్ పరిశీలించారు. అందరికీ నమస్కారం. కరీంనగర్ పార్లమెంట్లోని చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను నాతో పాటు గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యురాలు శోభక్క గారు, ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు కరీంనగర్ కొడిమేల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50,00,000 రూపాయల ఎంపీ ల్యాడ్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. కొడిమేల హెడ్ క్వార్టర్ లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేసినాం. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను ఈరోజు తీర్చడం ద్వారా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీలర్స్ తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పైసలను కూడా ఇలా అన్ని కలిపి ఒకే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చిలుకూరు బాలాజీ ఆలయంలో వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు CS రంగరాజన్ స్వామి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఆలయ ప్రధాన పంలో స్వామివారి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాల పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలతో దేవాలయం మారుమోగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించి అనంతరం యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు తిరుమల కిరణాచారి రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి, అర్చకులు రంగరాజన్ పాల్గొన్నారు.
బల్లారంలోని హిందూ శ్మశాన వాటికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథ్ శ్మశాన వాటికను స్థలాన్ని పరిశీలించారు. హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు రంగనాథ్ సూచించారు. డంపింగ్ యార్డ్ కోసం కేవలం 2 ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, దాదాపు 5 ఎకరాలలో డంపింగ్ యార్డ్ చేయడం సమంజసం కాదని అన్నారు. మచ్చబొల్లారం అల్వాల్ లిమిట్స్ లో ఉన్నటువంటి మచ్చబొల్లారం ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు. అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్ గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనే వారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. జవహర్లాల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్లో ఒక యువకుడికి దారుణంగా కొట్టి చంపారు. యాప్రాల్కు చెందిన ప్రణీత్ 21 సంవత్సరాలు స్నేహితుల చేతిలో హత్యకు గురయ్యాడు. ప్రణీత్పై అతడి స్నేహితులైన గోవర్ధన్, జస్వంత్ దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రణీత్ గంజాయి విక్రయించడంతో పాటు తమ పేర్లను వాడుకుంటున్నాడని గోవర్ధన్, జస్వంత్ పగ పంచుకున్నారు. వీరికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే కాకుండా తప్పించుకొని తిరుగుతున్న ప్రణీత్కు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మరో స్నేహితుడు వినెట్స్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి ప్రణీత్ను పిలిపించారు. యాప్రాల్ వాటర్ ట్యాంక్ వెనుక వైపు మైదానంకు తీసుకువెళ్లారు. దాదాపు గంట సేపు గోవర్ధన్, జస్వంత్ విచక్షణ రహితంగా దాడి చేశారు. తర్వాత బాధితుడు సోదరుడికి ఫోన్ చేసి రోడ్డు యాక్సిడెంట్లో ప్రణీత్కు గాయాలయ్యాయని తెలిపారు. అప్పటికి అతడి తలపగడంతో పాటు పక్కటెముక విరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్లో చేతులెత్తడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో బోడుప్పల్లోని వీరారెడ్డి నగర్ కాలనీలో జస్ట్ ఫిట్ జిమ్ నిర్వాహకుడు కిషోర్ పై 4 వ్యక్తులు దాడి చేశారు. జిమ్లోకి వచ్చి డంబుల్స్ దుండగులు దాడికి పాల్పడ్డారు. దాడికి ప్రధాన అనుచరుడు చంటి అని తెలుస్తోంది. చంటితో పాటు మరో 3 వచ్చి దాడి చేసినట్లు తెలుస్తోంది. కిషోర్ తలపై డంబుల్స్తో దాడి చేయగా తీవ్ర గాయాల పాలై కిషోర్ని స్థానిక అభయ హాస్పిటల్కి తరలించగా చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిషోర్, చంటితో గతంలో 2 స్నేహితులేనని సమాచారం. పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలోని కరల్ మార్క్స్ కాలనీకి చెందిన ఎస్టీ లంబాడా సమాజానికి వర్గానికి చెందిన భానుత్ రాజేందర్, మౌనికా నాయక్ దంపతుల ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నేలపై కూర్చొని భోజనం చేశారు. అంతకుముందు రాజేందర్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్లలో ఆనందాన్ని స్వయంగా చూశానని ఎమ్మెల్యే అన్నారు. స్వయంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సహాయం పక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని సంతృప్తి ఇచ్చింది ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. భోజన అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రాజేందర్ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా, మండల అధికారులు, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు ఉన్నారు. పేర్లు మిస్ అయినటువంటి పేర్లను కూడా చేర్చి మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల ఆశీర్వాదం ఎన్ని సంవత్సరాలైతే ఇస్తారో అన్ని సంవత్సరాలు వరకు కూడా దీర్ఘకాలికంగా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెడతాం. సన్న వడ్లు పండించేటువంటి రైతులకు కూడా బోనస్ 500 కొనసాగిస్తాం. రైతు భరోసాను కూడా అందిస్తాం. సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తాం అని తెలియజేస్తూ ఈరోజు ఒక లంబాడా గిరిజన మహిళ కుటుంబంలో వాళ్ళు ఈ సందర్భంగా కోరడం జరిగింది. మేము ఆటో కిరాయి నడుపుకుంటున్నాం అని కోరడం జరిగింది. రాజు యువ వికాస్లో మీరు లైసెన్స్ తీసుకోండి, ఆటో కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఇంట్లో కిరాయికి ఉంటారని చెప్పి మహిళా సోదరిమణి ఈ కుటుంబం కిరాయికి చెప్తున్నారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇలాంటి వారికే 416 ఇండ్లు నిరుపేదలకు, ఏదైతే ఇండ్ల స్థలాలు లేక ఇండ్లు లేక కిరాయికుండి అనాథలుగా ఉంటున్నటువంటి నిరుపేదలకే 416 ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ లక్ష్యం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. వారికి రాబోయే రోజుల్లో సంవత్సరానికి 3,500 ఇండ్లు, 4.5 లక్షలు సంవత్సరానికి పేదలందరికీ కూడా, ఏదైతే ఇలాంటి కిరాయికుండి ఇండ్ల స్థలాలుండి ఇండ్లు లేక కిరాయికి నివసిస్తున్నారో పేదలందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. అదేవిధంగా చదువుకునే నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు మరి కల్పిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ సన్నబియ్యం కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు, ఈ వార్డుకు సంబంధించినటువంటి మాజీ కౌన్సిలర్లు, పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా చాలా సన్నబియ్యం ఒక గిరిజన మహిళా కుటుంబంతో మేము బువ్వ తిన్నందుకు చాలా సంతృప్తినివ్వడమే కాకుండా చాలా ఆనందాన్ని ఇచ్చింది. దీన్ని దీర్ఘకాలికంగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలియజేస్తూ, అల్లూరి జిల్లా పవన్ కళ్యాణ్ బస చేసిన రైల్వే గెస్ట్ హౌస్ ముందు వాలంటీర్లు నిరసన తెలియజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తమకు 10,000 జీతం ఇచ్చి నిధుల్లోకి తీసుకోవాలని నిరసనకు దిగారు. డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించేందుకు వాలంటీర్లు ప్రయత్నం చేయడంతో పవన్ కళ్యాణ్కు కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు బకాయి వేతనాలు మండలంలో 2 కోట్ల రూపాయలు చెల్లించాలి, పథకాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడ మండలం రావాడ పంచాయతీ రేఖా వాలెంపాలెం గ్రామంలో ఉపాధి హామీ కార్మికులు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, పథకాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని, ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలని, కుటుంబానికి 200 రోజులు 10 దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పని ప్రదేశం నిరసనగా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం గనిశెట్టి మాట్లాడుతూ రూపాయలు 600 రోజుకి వేతనం చెల్లించాలని, ప్లేస్ టిప్లు ఇవ్వాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. రాచకొండ కమిషనరేట్ కీసర మండలంలోని రాంపల్లి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ ఫీజు చెల్లించలేదని 4వ తరగతి చదువుతున్న 4 విద్యార్థులను లైబ్రరీలో బంధించిన పాఠశాల సిబ్బంది, 1,30,000 రూపాయలు గాను 1,00,000 రూపాయలు కట్టిన తల్లిదండ్రులు యాజమాన్యంని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తిస్తున్న పాఠశాల సిబ్బంది ఫీజు చెల్లించిన ఎడల విద్యార్థిని అనుమతిస్తామని చెప్పడం జరిగింది. నా పేరు శివప్రసాద్. మా బాబు మధిరా గౌరీ 3rd క్లాస్ జూబ్లీ హిల్స్ హై స్కూల్లో చదువుతాడు. సో ప్రాబ్లం ఏం లేదు. నేను 1,30,000 ఓవరాల్ ఫీ 3rd క్లాస్కి జూబ్లీ హిల్స్ హై స్కూల్ రాంపల్లిలో. సో 1 lakh అనేది పేమెంట్ చేసేసిన ఆల్రెడీ. సో బాబుని కూడా ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్కూల్ పంపించలేదు. ఈరోజు కూడా పంపించిన కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఫోటో సెషన్ ఉంది అనే రీజన్ తోటే బాబు స్కూల్ రావడం జరిగింది. సో బాబుని ఏం చేశారంటే మార్నింగ్ స్కూల్లో ప్రేయర్ అయిపోగానే బాబుని తీసుకెళ్ళి లైబ్రరీలో కూర్చోబెట్టారు. డ్యూ టు ద ఫీజు కట్టలేదనే రీజన్ తోటి లైబ్రరీలో కూర్చోబెట్టారంట. మా సిస్టర్ ఇక్కడ జాబ్ చేస్తుంది. సో ఆమె వచ్చి చెప్పింది అన్నమాట, లైక్ ఫోన్ చేయడంతో నేను ఇక్కడ రావడం జరిగింది. బాబు లైబ్రరీలో ఉన్నాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే నేను హడావిడిగా వచ్చేసి ఫీజు కడదామని నేను డబ్బులు సర్దుబాటు చేసుకొని నేను వచ్చేసిన. ఇక్కడ వచ్చి జరిగితే ఏమైందంటే బాబు లైబ్రరీలో ఉన్నాడని మేడంకి ఒక్క రిక్వెస్ట్ పెట్టుకున్నాను. ఏంటిది అని అంటే, మేడం ఒక్కసారి బాబు లైబ్రరీలో ఉన్నాడా లేదో ఒక్కసారి చూపించండి నాకు, జస్ట్ మీ సీసీ కెమెరా యాక్సెస్ ఉన్నా నాకు సరిపోతుంది, అది నాకు గుడ్ ఇనఫ్, బాబు సేఫ్ ఉంటే ఓకే, కాకపోతే వాడు ఒక్కడుండా ఇద్దరుండా ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్నారు అదొక్క రీజన్ ఉంటే నాకు సరిపోతుంది అంటే మేడం ఏం స్మార్ట్ ఆన్సర్స్ ఇచ్చిందంటే బాబు సేఫే ఉన్నాడు ఓకే ఉన్నాడు అని చెప్పేసి బాబుని డైరెక్ట్ బయటికి తీసుకొని వచ్చేసింది. గౌరిక్, నా క్లాస్ పేరు 4th C. ఓకే, మార్నింగ్ ఎక్కడ కూర్చున్నావు? మార్నింగ్ నేను లైబ్రరీలో కూర్చున్నా. ఎందుకు ఏమని చెప్పారా మేడం? చెప్పలేరా? మిగతా క్లాస్ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? క్లాస్లోనే ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. వైకాపా కార్యదర్శి లింగమయ్య కుటుంబ సభ్యులను కలిసిన మాజీ ముఖ్యమంత్రి, బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, ప్రజల అభ్యున్నతే నా లక్ష్యమన్న కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్.
చిలుకూరు బాలాజీ ఆలయంలో వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం. మచ్చబొల్లారంలో హిందూ శ్మశాన వాటికను హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారని కాలనీవాసుల ఫిర్యాదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.